So hello guys, welcome to my channel. It's me Pawan Hassan Vlogs. Sorry మళ్ళీ చెప్పలేదు. Hello guys, good morning. Welcome to my channel Pawan Hassan Vlogs once again అన్నమాట. సో ఈరోజు వచ్చేసి డేట్ చెప్తాను, డేట్ మర్చిపోయినా. ఆ డేట్ వచ్చేసి 24 Feb అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను అనంతపురం వచ్చా. ప్రజెంట్ అయితే కనుక ఇంతవరకు మొత్తం అంతా హైవేలోనే వచ్చాను కాబట్టి లాస్ట్ టైమ్స్ కూడా మీకు 2-3 వ్లాగ్స్లో ఈ రూట్ చూపించాను ఇంతవరకు. అంటే ఇక్కడ ఇంట్రో చెప్తున్న ప్లేస్ వరకు ఆల్రెడీ చూపించాను చాలా. అందుకని చెప్పి ఇంకా ఎందుకు చూపించడం అనేసి కొంచెం క్యాన్సిల్ చేశాను అనమాట. కొంచెం లాంగ్ వచ్చిన తర్వాత చెప్తున్నాను. ప్రజెంట్ వచ్చేసి మర్చిపోయినా నేను. ప్రజెంట్ వచ్చేసి మన బండి కండిషన్ అయితే ఎట్లుందనమాట. ఆడ చైన్స్ ప్యాకెట్ దొబ్బింది, అది చూపిస్తుంది చూడండి. చైన్స్ ప్యాకెట్ ఎంత లూజ్ ఉందో మీకు కనపడుతుండొచ్చు. ఐ థింక్ ఇట్లా ముట్టుకుంటే కనుక పైకి వరకు వస్తుంది అనమాట, ఎడుగు టచ్ అవుతుంది. నేను ఆయిల్ వేసాను రీసెంట్గానే, అందుకు కొంచెం ఎక్కువైపోయింది. ఆయిల్ కూడా మొత్తం అంతా డ్రై అయిపోయింది, ఆయిల్ కూడా అంతా వేసిండేది. నాకు చైన్స్ ప్యాకెట్లు ఇప్పుడు వస్తున్నా కూడా 60 కంటే ఎక్కువ స్పీడ్ రావట్లేదు, అదొక రీజను. అది చైన్స్ ప్యాకెట్ పోవడం వల్ల అలా అని ఒక ప్రాబ్లం ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మెయిన్, ఇక్కడ ఎందుకు ఆయిల్ కారుతుందో ఏమో నాకు అది అసలు తెలీదు. సో ఇది కూడా చూపించాలి కొంచెము. లాస్ట్ ఎవడో తిట్టుకుంటానండి. మనం లాస్ట్ కేరళ రైడ్ పోయించాం కదా, దాని తర్వాత నుంచి ఇది నాకు కొంచెం ఆయిల్ లీక్ అని స్టార్ట్ అయింది ఇక్కడ. సో మేజర్ కావద్దని అనుకుంటున్నా. జస్ట్ చైన్స్ ప్యాకెట్ చేంజ్ చేసి దీనికి ఇంజన్ సర్వీస్ చేస్తే సెట్. ఈరోజు వర్క్ అయితే అదే ఉంది అనమాట. సో ఓవరాల్గా మన బండి అయితే ఇట్లుంది. దీని మహానికి ఎందుకుందో నాకు అర్థం కాదు. సో కొత్త బండి కూడా తీసుకోవాలని ట్రై చేస్తున్నా, కానీ అది కుదరకుండానే ఉంది. అది ఎప్పటికైతుందో ఏమో అసలు అర్థమే కావట్లేదు. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం లేట్ చేయకుండా. షోరూమ్ వాళ్ళకి లాస్ట్ వీక్ ఫోన్ చేశాను. ఆల్రెడీ సాటర్డే రావాల్సింది నేను షోరూమ్కి, కానీ వాళ్ళు సాటర్డే మాకు ఇన్స్పెక్షన్ ఏదో ఉందండి, మేము క్లోజ్ చేసాము, సోమవారం రండి అని చెప్పి అన్నారు. సోమవారం 9:30కి ఓపెన్ చేస్తా అన్నారు. సో ఎగ్జాక్ట్గా 9:34 అవుతుంది టైం అయితే ఇప్పుడు. ఇంకొంచెం ఒక 10 నిమిషాలు లేట్ పోయినా ఫస్ట్ బండి నాది ఇచ్చేస్తే కొంచెం ఎర్లీగా ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఎర్లీగా వెళ్తాను. మామూలుగా అయితే నేను 11-11:30 గట్ట వెళ్తాను. ఎందుకంటే 11:30కి వెళ్తే 3 o'clock అలా రిటర్న్ అయిపోవచ్చు, బండి చేతికి ఇచ్చేస్తారనేసి వెళ్తాను మామూలుగా అయితే. అంటే అది జస్ట్ ఓన్లీ ఆయిల్ చేంజ్ మాత్రమే కాబట్టి త్వరగా అయిపోతుంది అనేసి. అంటే షోరూంలోనే ఇవాళ బయట ఇవ్వకూడదు అని చాలామంది అడుగుతారు, కానీ షోరూమ్ నాకు ఫ్రీ సర్వీస్ 3 ఉన్నాయన్నమాట. దాని తర్వాత చేయించింది ఒకటే నేను. మీకు లాస్ట్ టైం ఒక వ్లాగ్లో చూపించాను అనుకుంటాను నేను. ఐ థింక్ చూపించాను. దాని వీడియో డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, దాని లింక్ ఒకసారి చెక్ చేయండి. అది సేమ్ రూట్ అనమాట, అందుకు పెద్దగా బ్లాగ్ కూడా చేయలేదు. ఇది కూడా షార్ట్గా పెడతాను, ఎందుకంటే ఇదంతా హైవే కాబట్టి. ఇంకా మనం నెక్స్ట్ ఊర్లో పోయిన తర్వాత నేను ఇప్పుడు ఊర్లో బ్లాగ్ చేయలేదు టౌన్లో, కాబట్టి ఆ టౌన్లో వెళ్ళిన తర్వాత నేను చేస్తాను మళ్ళీ. సో ఇప్పుడైతే బళ్ళారి బైపాస్ నుంచి కొంచెం రైట్ సైడ్ అనమాట, ఆడ డిమార్ట్ దగ్గర కింద దిగినప్పటి నుంచి కొంచెం ముందరకు వచ్చి బళ్ళారి బైపాస్ నుంచి రైట్ సైడ్ కొట్టేసి ఇంకా డైరెక్ట్ ఒకటే రూట్ అనమాట. ఇటు నుంచి టవర్ క్లాక్ దగ్గరకు పోయి అక్కడ నుంచి లెఫ్ట్ ఆర్ట్స్ కాలేజ్ వస్తుంది. ఆ రూట్ తెలిసిండేది అందరికీ, చాలా మందికి. ఇంకా ఇప్పుడు నాకు ఉండే సబ్స్క్రైబర్స్లో మా గ్యాంగ్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరికీ తెలిసిన రూట్లు అవన్నీ. రోజుకు వారంలో కనీసం దగ్గర 2-3 సార్లు తిరుగుతూనే ఉంటారు ఈ రూట్లలో. కొందరు డైలీ వస్తారు, ఎందుకంటే కాలేజ్ బ్యాచ్ కాబట్టి. మా ఎండ వాంచుతుంది భయ్. అయ్యో నమస్కారాలు ఇస్తాం మూలో చెప్పుకుందిలే భయ్. అంబులెన్స్కు దారి ఇవ్వండి, ఖచ్చితంగా ఇస్తాం. ఏంది ఏదో పంచాయతీ అన్నట్టుంది, ఏదో పంచాయతీకి మనం దూడితే దాంట్లో వరకు మనకే ఇట్లా
ఈ మ్యాటర్ చెప్తా, ఆర్ట్స్ కాలేజ్ మర్చిపోయాను నేను చెప్పడం. గ్రేట్ ఆర్ట్స్ కాలేజ్ అనమాట. అది వెనకాల పోయింది, ఇది కాదు, ఈ లెఫ్ట్లో ఉండేది కాదు, ఇది వేరే కాలేజ్, అటు వెనకాల ఉంది. ఇన్స్టా 360 ఆన్ చేయలేదే. ఇన్స్టా 360 ఆన్ చేసింటే మీకు దాంట్లోనే చూపించిండు, కానీ కవర్ చేసిన. ఎందుకంటే రిటర్న్లో వచ్చేటప్పుడు మొత్తం ఇన్స్టా 360 షార్ట్ తీద్దాంలే అనేసి ఉన్నాను. అయ్యారే వయ్యారే ఫుల్లా ట్రాఫిక్. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. ఏ నుంచి మన లెఫ్ట్ కొట్టాలి, శ్రీకంఠం సర్కిల్ అయితే, ఇంకా అదే పేరు గుర్తులేదు కానీ శ్రీకంఠం సర్కిలే. యా ఈ నేమ్ మేరతో కొట్టాలి. మధ్యలో నించొని ఫోన్ మాడుతున్నాడు. మీరే చెప్పండి గైస్. ఆడ ఫ్రీ లెఫ్ట్ ఉంది, ఆడ ఫ్రీ లెఫ్ట్లో కూర్చొని ఫోన్ మాడుతున్నాడు ఆపుకొని నిటారుగా. ఇది ఏందో పెద్ద ఇదాకట్లా. ఏం చేయాలని ఇంకా ఏం చేయలేం గాయస్. ఇప్పుడైతే షోరూమ్కి జస్ట్ 500 మీటర్స్ రూమ్ ఉండే, 1/2 కిలోమీటరే. ఆడ బస్ స్టాండ్, అది ఆ బస్ స్టాండ్ దాటిన తర్వాత వస్తుంది అంతే. ఆడిపోయి బండి ఇచ్చేసి ముందు కొంచెం వర్క్ ఉన్నాయి చిన్న చిన్న, ఆడ కొంచెం రిలయన్స్ మార్ట్లోకి పోవాలి, ఇంకో కొంచెం 2-3 బైక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మళ్ళీ మీకు వర్క్ ఏమైంది ఏం కథ అని చెప్పి మళ్ళీ అప్డేట్ ఇస్తా. సో అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో అప్డేట్ ఇచ్చేటువంటి న్యూస్ అండ్ వీడియోస్ మీకు తక్కువ నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి గంట సింబల్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దండి. స్పీడా ఎవరు స్పీడ్ పోతున్నాడు పోయాడా? 30 కంటే ఎక్కువ కొట్టట్లేదు స్పీడ్ అంట. అన్నీ కష్టం బయట అయితే. సో షోరూమ్కి అయితే వచ్చేసినాం అనమాట, ఇంకా ఓపెన్ చేయలేదు. సో చూద్దాం. బండి పెట్టేసి కొన్ని సామాన్లు అన్నీ తీసుకొని ముందు పైకి పోయి ఒక ఆమెకు ఫోన్ చేయాలి. రోజు ఫోన్ చేస్తున్నా చంపేస్తా ఉంటుంది. ఆమెకు ఫోన్ చేసి నా బండి తెచ్చినానమ్మా నాకు సర్వీసింగ్ చేపిస్తాను త్వరగా అని చెప్పి ఫోన్ చేస్తాం ముందు. సో మళ్ళీ అప్డేట్ ఇస్తా ఈ విషయం అనేది. అప్డేట్ వచ్చేసి ఏంటంటే వీళ్ళకి ఏదో ఆడిటింగ్ ఉందంట, శనివారం అంటే ఇంకా కంప్లీట్ కాలేదంట. ఈరోజు వరకు ఇంకా జరుగుతుందని చెప్పేసి, ఈరోజు వరకు ఇంకా జరుగుతుంది అనేసి ఇప్పుడు చెప్తున్నారు ఫోన్ చేసి. ఇప్పుడు వచ్చి నాకు ఫోన్ చేసింటే ఆయన అమ్మ అదే శనివారము అమ్మ రోజు 2 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఆయన అమ్మ సర్వీస్కి రండి అని చెప్పి సోది దెంగి ఇప్పుడు లేదు, మళ్ళీ రేపు రండి అంట. నాకు పని లేక వస్తాము కదా, ఏమన్నా చెప్పండి. ఏమన్నా అన్ని పనులను వదిలిపెట్టుకొని ఎంగించుకొని ఏమో పద్దుగోలు వచ్చేకేం ఇలా పనులు ఉండవా మనుషులకి ఇంకేమన్నా? మొత్తం ఏమన్నా ఇప్పుడు ఈడ లేదు కాబట్టి నాకు ఇంకో షోరూమ్ ఉంది కదా, దానికి వాడికన్నా పోతానండి ఇట్లా డైరెక్ట్గా. ఇందాక మనం మూడ్ ఆఫ్ వేస్తారు మొత్తం అంతా. అక్కడైతే లేదు కాబట్టి ఇక్కడ ఒక షోరూమ్ ఉందన్నమాట. ఈ క్రాస్ దాటిన తర్వాత ఒక షోరూమ్ ఉంది ఒకటి, ఇక్కడైతే చేయించేసుకుంటారు. నేనైతే కనుక ప్రెజెంట్ వాళ్ళని అడిగేసి ఒకవేళ చేస్తామంటే కనుక బండి ఇచ్చేసి నిమ్మలం కూర్చుంటా ఎప్పుడన్నా కానీ అనేసి మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి చేయించేసుకొని వెళ్ళిపోతా. ఎందుకంటే ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, బండి కూడా స్పీడ్ పోవట్లేదు చాలా. ఊరికి నేను ఇబ్బంది పడేదాని బదులు వీళ్ళ దగ్గర చేయించుకోవాలనుకునే బదులు ఇక్కడ చేయించేసుకుంటాను నేను. ఇక్కడ కూడా బాగా చేస్తారు, ఎందుకంటే ఇంతకుముందు మా బండికి ఇక్కడే చేయించాను నేను. అంటే నా బండి కాదు, మా డాడీది డ్రైవ్ చేసే బండికి ఎంటార్క్ అనమాట ఇంతకుముందు ఉన్నది. వీళ్ళ దగ్గరే నేను తీసుకునేది కాబట్టి ఇక్కడే నేను చేయించేస్తాను. ఇక్కడ చేయించకూడదు అంటే వీళ్ళ దగ్గరే చేయించాలంట వీళ్ళు చెప్పేది. నాకు మంచి మంచి మాటలు వస్తాయి అట్లా పదుగోల ఇక్కడ ఉంది. ఈ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది ఇక్కడ, మీరు అడిగి చేయించేస్తాడు. ఇంకా ఒకవేళ చేస్తాము అంటే కనుక ఈరోజు అయిపోయా చేయించేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే.
ఇప్పుడైతే సర్వీసింగ్కి వచ్చేసాను అనమాట. వెయిటింగ్ ఏరియాలో వెయిటింగ్. సీట్లు అయితే బాగా కంఫర్ట్గా ఇచ్చారు. ఇక్కడ కూర్చున్నాను లాస్ట్కి హెల్మెట్ పెట్టేసుకొని. అరౌండ్ ఎస్టిమేషన్ వచ్చేసి చూపిస్తాను చూడండి, మీకు షాక్ అవుతారు మీరు. ఇది ఇచ్చారనమాట 4950 రూపీస్. అది చైన్స్ ప్యాకెట్ 3200 మొత్తం అంతా. ఆయిల్ 800, లేబర్ 950. ఇది ఎస్టిమేషన్ అనమాట. ఇంకా తగ్గచ్చు, కొంచెం పెరగచ్చు, చెప్పలేమన్నారు. అది మ్యాక్సిమం కొంచెం డిస్కౌంట్ అడుగుతాను నేను, ఎందుకంటే అది ఇక్కడికి చూపించేది కాబట్టి కొంచెం ఉండొచ్చు. సో చూద్దాం. వాళ్ళు వచ్చేసి 5 o'clock ఇస్తారన్నారు. చూడాలా ఎప్పుడు ఇస్తారు ఏం కథ అనేసి చూద్దాం. A few moments later. సో సర్వీస్ అయితే మొత్తం అయిపోయిందనమాట. టైం 1 అవుతుంది ఎగ్జాక్ట్గా. అండ్ నాకు యాక్చువల్గా 3 o'clock అని చెప్పారు, 3 to 5 అని చెప్పారు, కానీ నాకు 1 o'clock లోపు ఇచ్చేసారు. కొంచెం లేట్ అయిందనమాట. ఒక thumbnail కోసం ఫోటోలకి అన్నా కెమెరానా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటా. ఉండాలి కదా, ఇంక అన్నీ తప్పదు. సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. బ్లూటూత్ ఆన్ చేయాలి, మర్చిపోయినా. మధ్యలో పాటలు పెట్టుకోండి, ఆన్ అయిపోయింది. సో చలో ఇంకా మనం యూట్యూబ్ thumbnail కూడా ఫోటోలు తీసుకున్నా కొన్ని. నేను ఖర్చులు అందరూ ముందు కూడా అనిపిస్తుంది అనుకుంటా మేనేజబుల్. సో ఇది అనమాట టీవీ షోరూమ్. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. సో ఈడే అనమాట నాకు బండి సర్వీస్ అయ్యండి. ఇది నైస్ బండి కూడా ఉంది. ఇప్పుడు పికప్ మారింది గాయస్ అంతా, ఏమో అనుకుంటే కానీ ఏంది ఇప్పుడు మెసేజ్ వస్తుంది. ఇది పనికి మాలదే. ఇప్పుడు కూడా ఇది కొంచెం పికప్ కూడా కొంచెం చేంజ్ అయింది. చైన్ లైట్ ఉండడం వల్ల కొత్త చైన్ వేసాను. దానికి ఇంటికి వెళ్ళే దావలో నాకు తెలిసిన ఒక ఉన్నాడు, అది స్పేర్ పార్ట్స్కి. అటు చైన్ లూప్ జిగుతుంది, అటు చైన్ లూప్ తీసుకొని వెళ్ళిపోతాను. లేదంటే కనుక ఇప్పుడు నేను స్పేర్ పార్ట్స్ తీసుకున్నాను కదా, నేను స్పేర్ పార్ట్స్ అని కూడా మొత్తం దీంట్లో తీసి పెట్టుకున్నాను. ఎందుకంటే నమ్మకాలు లేవు నాకు, అదే పాత పాట వేస్తారో అని చెప్పి నమ్మకం లేక కొంచెం చేశాను అనమాట. ఇది ఎందుకో నాకు విచిత్రంగా కనపడుతూ ఉంటుంది కొంచెం, ఇది హైట్ ఉండడం వల్ల. మామూలుగా అయితే ఈ సైడ్కి ఉంటాను, ఇప్పుడు ఈ సైడ్కి పెట్టారు అంతా. ఇది నన్నే చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే కనుక అంతా ఆ రచ్చక ముందు పోయి. కానీ ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనం యూట్యూబ్ అని తెలియాలి కదా కొంతమందికి, ఎటైతే కొంచెం తెలుస్తుంది. ప్రమోషన్, బేసిక్ ప్రమోషన్ చేసుకోవాలమ్మా. సెల్ఫ్ ప్రమోషన్ అన్నీ చేసుకుంటూ కూర్చుంటేనే పని అవుతుంది. సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలా, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాలా, దీని ఏమంటో చూడు, సెల్ఫ్ ట్రోలింగ్ కూడా చేసుకోవాలి అప్పుడప్పుడు. సో ఇంకా డైరెక్ట్ వచ్చిన రూటే అనమాట. ఎక్కడ వీడు హార్న్ కొట్టుకుంటూ అద్దగా వచ్చింది, ఈడ ఆపైకా. అరే ఎవర్రా బామ్మడిది నువ్వు, ఇటు తయారైనవు రాను. సో ఇదిగా ఇప్పటికైతే వీడియో షార్ట్ అండ్ స్వీట్గానే ఉంటుంది నాకు తెలిసి. షార్ట్గానే పెట్టేస్తా వీడియో. దీనికి thumbnail ఏం పెట్టాలని చెప్పి చాలా ఆలోచించాలి. ఇంటికి పోయేటప్పుడు దావలో ఆలోచిస్తా.
అంతవరకు ఇప్పుడు డిఫరెంట్ ఆలోచన లేదు నాకు. సో వీలైతే త్వరలో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దెన్ ఇప్పుడు వెనకాల వస్తున్నాడు, పంపిద్దాం ముందు ముందు పంపించేస్తే ఆ వాయిస్ అనేది మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. చెరుకు రసం దాగారని ఉంది కానీ చాలా టేస్ట్ ఘోరంగా ఉంటుంది ఇక్కడ ఓయ్యా అడ్డంగా స్పీడ్గా వచ్చి నన్ను అంటా విందరా నువ్వు ఒకలాగా. అమ్మయ్యా అయ్యా థూ సరిపోయింది. నేను ఇప్పుడు డీమార్ట్కి వెళ్ళాలి. క్రేజీ కదా. ఇప్పుడు ఇవి అంతా తీసుకొని నేను ఇప్పుడు మళ్ళీ నేను డీమార్ట్కి పోయి డీమార్ట్కి పోవాలంటే ఆడ దిగాలి కదా. నేను ముందుకు వచ్చేసిన ఆట ఉండదు. ఇప్పుడు డీమార్ట్కి పోయి ఇడ్లీ రవ్వ తీసుకొని ఇంటికి పోవాల. ఇడ్లీ రవ్వ తీసుకోకొని ఇంటికి పోయాను మమ్మల్ని ఉతుకుతా తీసి. సో ఫర్ దట్ ఏ చేంజ్ ఆఫ్ రోడింగ్ కూడా చేసాం. అట్లా ఆఫ్ రోడింగ్ కూడా అయిపోయింది. ఒకవేళ చైన్ లూప్ డీమార్ట్లో చిక్కితే కనుక నేను డీమార్ట్లో తీసుకుంటా. సో ఇదిగా ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. సో until then see you, bye bye, tata. This is Pavanasam Vlogs signing off.